పహల్గామ్ ఉగ్రదాడి ఏప్రిల్ 22, 2025కి ప్రతీకారంగా భారత్ సైన్యం ఆపరేషన్ సింధూర్ మే 7, 2025 పేరుతో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. ఈ ఆపరేషన్లో ఉపయోగించిన ఆయుధాల గురించి మనం ఈ షాట్లో తెలుసుకోబోతున్నాం. అంతకన్నా ముందు ఈ ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో మొదటిది ఆత్మాహుతి డ్రోన్లు, అంటే లాయిటరింగ్ మునిటేషన్స్ అంటారు. ఈ డ్రోన్లు శత్రు లక్ష్యాన్ని గుర్తించి వాటిపై స్వయంగా దాడి చేయగల సామర్థ్యం కలిగి ఉంటాయి. ఇవి నిఘా మరియు దాడి రెండింటికి ఉపయోగపడతాయి. భారత సైనికులకు ప్రాణ నష్టం లేకుండా ఖచ్చితమైన దాడులు చేయడానికి సహాయపడతాయి కూడా. ఇకపోతే రెండోది హ్యామర్ బాంబులు. హ్యామర్ బాంబ్స్ హైలీ ఎజైల్ మాడ్యులర్ మ్యానిషన్ ఎక్స్టెండెడ్ రేంజ్ ఇది. ఈ బాంబులు ఖచ్చితమైన లక్ష్యాలను ఛేదించడానికి ఉపయోగించినట్లు ప్రాథమిక సమాచారం. ఇవి రఫేల్ యుద్ధ విమానాల నుంచి ప్రయోగించబడింది. ఇకపోతే మూడోది స్కాల్ప్ క్రూజ్ మిసైల్స్ దీర్ఘశ్రేణి క్రూజ్ మిసైల్స్ 250 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవు. రఫేల్ విమానాల నుంచి ఈ మిసైళ్లను ప్రయోగించినట్లు అంచనా. ఇవి శత్రు భూభాగంలోకి చొచ్చుకెళ్లి ఖచ్చితమైన దాడులు చేయగలవు. ఇకపోతే నెంబర్ 4 S-400 రక్షణ వ్యవస్థ. ఆపరేషన్ సింధూర్కు ప్రతీకారంగా పాకిస్తాన్ వైమానిక లేదా క్షిపణి దాడులకు ప్రయత్నిస్తే వాటిని నిలువరించడానికి భారత్ S-400 వ్యవస్థను సిద్ధంగా ఉంచింది. ఈ వ్యవస్థ పాకిస్తాన్ యొక్క F-16, JF-17 యుద్ధ విమానాలను కూల్చివేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది రక్షణాత్మక చర్యగా ఉపయోగపడుతుంది కూడా. ఇకపోతే నెంబర్ 5 రఫేల్ యుద్ధ విమానాలు. ఫ్రాన్స్ తయారీ రఫేల్ విమానాలు ఈ ఆపరేషన్ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తుంది. ఈ విమానాలు స్కాల్ప్ మిసైల్స్ మరియు హ్యామర్ బాంబులను ప్రయోగించడానికి ఉపయోగించబడ్డాయి. ఇంకా వివిధ ఆయుధాలను వాడడం జరిగింది. అయితే మనకు దొరికిన సమాచారం మేరకు ఈ ఆయుధాలని ఇక్కడ వివరించడం జరిగింది. ఈ ఆపరేషన్లో భారత సైన్యం అత్యున్నత సాంకేతిక ఖచ్చితమైన లక్ష్యం ఛేదన సామర్థ్యంతో జైష్-ఏ-మొహమ్మద్, లష్కర్-ఏ-తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలకు చెందిన 9 స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ షార్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.